పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనము. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని రాయబడి ఉన్నది అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 15వ ఆదివారమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం రోజున క్రీస్తు ప్రభువు చాలా చక్కనైనటువంటి ఒక ఉపమానాన్ని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నా పొరుగువాడు ఎవరు అన్నటువంటి ఈ ప్రశ్నకి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సరైనటువంటి సమాధానము ఈ కథ ద్వారా, మంచి సమరయుడు అనేటువంటి కథ ద్వారా మనందరికీ కూడా చాలా క్లుప్తముగా వ్యక్తమవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఈనాడు చదివినటువంటి వాక్య పఠనం ద్వారా ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆల్రెడీ ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నిక్షిప్తంగా చదివినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అనేక మంది ప్రజలకి బోధిస్తున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఇది. ఆయనని చిక్కులలో పడివేయాలని, యేసు ప్రభుని ఏదో రకంగా తప్పు పట్టాలి, ఈ యొక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేడులే అన్నటువంటి ఆలోచనతోటి యేసు ప్రభుని అందరి ముందు ఒక తప్పుడు వ్యక్తిగా, ఆయనకి ఏమీ తెలియదు ధర్మశాస్త్రం నుంచి అన్నటువంటి విషయాన్ని అందరి ముందు తెలియచేయాలి అన్నటువంటి రీతిగా ఈ యొక్క ప్రశ్నను ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన అడిగినటువంటి ప్రశ్న మనకి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం దొరకదు. అనేక సార్లు మన యొక్క జీవితంలో కూడా ఈ ప్రశ్న ఉంటుంది. అనేకులము ఈ యొక్క ప్రశ్నతోటే సతమతం అవుతూ ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి మతాలు కానీ, మార్గాలు కానీ, బోధనలు కానీ, అనేకమైనటువంటి విశ్వాసాలు కానీ ఎందుకు వెంబడించబడుతూ ఉన్నాయి? ఎందుకు ఈ యొక్క విశ్వాస జీవితాలు లేదా మతపరమైనటువంటి జీవితాలు ఈరోజు కలిగి ఉంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. బోధకుడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చెయ్యాలి అన్నటువంటి ప్రశ్న. నిజంగా ఇది ప్రతి ఒక్కరిలో కూడా ప్రతినిత్యం ఉండేటువంటి ప్రశ్నే. అందరికీ కూడా ఈ యొక్క ప్రశ్న ఉంటుంది. ఈ యొక్క జీవితం తర్వాత నేను పరలోక రాజ్య బహుమానాన్ని పొందుకోవాలి, ఈ జీవితం తర్వాత నేను మోక్షంలోనికి వెళ్ళాలి. అది హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, మరి అనేకమైనటువంటి మార్గాలలో, బోధనలో నడుస్తున్నటువంటి వ్యక్తులైనా ఈ యొక్క ప్రశ్న అందరిలో కూడా ఉంటుంది. ఈ జీవితం తర్వాత మోక్ష జీవితాన్ని నేను ఎలాగ పొందుకోవాలి? నేను ఏమి చేస్తే ఆ యొక్క జీవితంలోనికి నేను ప్రవేశించగలను అన్నటువంటి ప్రశ్నతోటి యేసు ప్రభువుని ఆయన అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేడు, కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేరులే అని చెప్పేసి ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ తనకి తెలియనటువంటి విషయము, ఆయన వచ్చిందే ఈ యొక్క నిత్య జీవితం నుంచి, ఈ యొక్క పరలోక రాజ్యం నుంచి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు, దేవుని కుమారుడు అనేటువంటి విషయము, ఆ సత్యాన్ని ఆ ధర్మశాస్త్ర బోధకుడు గ్రహించలేకపోయాడు. కాబట్టి ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సరైనటువంటి ప్రశ్నతోటి సరైనటువంటి వ్యక్తి దగ్గరికే ఆయన వచ్చాడు. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువు. కాబట్టి ఆ ప్రశ్నకి క్రీస్తు ప్రభు సరైనటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్న అతను అడుగుతూ ఉన్నాడో ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, నువ్వు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని చదువుకొని ఉన్నావు కదా, మరి ధర్మశాస్త్రం ఏమి బోధిస్తూ ఉన్నది అని చెప్పేసి ప్రభు తనని మరలా ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువును
నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ప్రేమింపము. అలాగనే నీ పొరుగువాన్ని కూడా ప్రేమింపము అని ధర్మశాస్త్రం బోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన బోధించినప్పుడు నువ్వు సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చావు. కాబట్టి దాని ప్రకారమే జీవించు, నీవు నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తావు అని క్రీస్తు ప్రభు కరాఖండిగా తెలియచేశాడు. మరి ఈ సమయంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయము ఇదే వచనాలు ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమింపుమో అన్నటువంటి యొక్క ఆజ్ఞను దేవుడు ఆదిలోనే మనకి మోషే ద్వారా అందించి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రతినిత్యము కూడా దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితోటి దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఇది మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞను మన నిత్యము కూడా ప్రేమించేటువంటి వ్యక్తులమై ఉండాలి. పూర్ణంగా అంటే సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి, సంపూర్ణమైనటువంటి శక్తితోటి, సగం సగంగా మనం దేవుని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండకూడదు. ఆఫ్ మైండ్ తోటి, ఆఫ్ హార్ట్ తోటి, సగం సగం సంబంధించినటువంటి ప్రేమను కాదు ప్రభువు కోరుకునేది, పూర్ణమైనటువంటి మనస్సుతో. చాలాసార్లు మన జీవితంలో సగము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం, సగం మన ఆస్తిపాస్తులను ప్రేమిస్తూ ఉంటాం. సగం ప్రేమేమో మన యొక్క ధనం మీద ఉంటుంది, సగం ప్రేమేమో దేవుని మీద ఉంటుంది, సగం ప్రేమ మనం చేసేటువంటి పని మీద ఉంటుంది, సగం ప్రేమ మన కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రేమను ప్రభు కోరుకోవడం లేదు. మనం ప్రభుని ప్రేమిస్తూ ఉన్నామంటే సంపూర్ణమైనటువంటి హృదయముతోటి, సంపూర్ణమైనటువంటి శక్తితోటి, బలముతోటి ఆ ప్రభుని ప్రేమించాలి, ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డలముగా ఉండాలి. కాబట్టి ఇది మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నటువంటి సత్యం. కాబట్టి నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్నావా? నీ దేవుని నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతోటి ప్రేమించు. అప్పుడు నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. దానికి తగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. మరి ఈ ప్రశ్న తర్వాత క్రీస్తు ప్రభుని ఆ ధర్మశాస్త్ర బోధకుడు మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈయన సరైనటువంటి సమాధానం చెప్పాడు కాబట్టి మరొక ప్రశ్నతోటి ఆయనని తికమక పెడదాము, ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఆయన ఇంకా సమాధానం చెప్పలేడులే అని చెప్పేసి మరొక ప్రశ్న దాంట్లో నుంచి అడుగుతూ ఉన్నాడు. సరే ప్రభువా, బాగానే చెప్పావు, మరి నా పొరుగువాడు ఎవరు అన్నటువంటి ప్రశ్న. చాలాసార్లు ఈ సందేహము మనకు కూడా ఉంటుంది. అనేక పర్యాయాలు మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. హూ ఇస్ మై నైబర్, ఎవరు నా పొరుగువాడు ఎవరు అన్నటువంటి ఈ సందేహాన్ని మరలా క్రీస్తు ప్రభుని ఆయన అడిగినప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం, ఈ సమయంలో ఒక చక్కనైనటువంటి ఉపమానాన్ని ఆయన అక్కడ బోధిస్తూ ఉన్నాడు. నా పొరుగువాడు ఎవరు అని చెప్పేసి అనేకసార్లు మనం అనుకున్నప్పుడు మన ఇంటి ప్రక్కన వాళ్ళు, లేదా మన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు, మన ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు, లేదా మనకు తెలిసినటువంటి వ్యక్తుల్లో మనకు పొరుగువారు అని చెప్పేసి అనేకసార్లు మనము కూడా ఇదే ఆలోచనతో ఉంటాం. కానీ క్రీస్తు ప్రభుని యొక్క వాక్యానుసారం క్రీస్తు ప్రభు ఈనాడు చెప్పినటువంటి మంచి సమరయుని కథ ప్రకారము ఈ పొరుగువారు ఎవరు అనేటువంటి విషయము మనకు వ్యక్తమవుతూ ఉన్నది. ఆయన చెప్పినటువంటి కథ ఏమిటంటే, ఒకసారి ఒకానొక వ్యక్తి వ్యాపార నిమిత్తమై ఒక మార్గం గుండా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈ మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు తనని మార్గ మధ్యంలో కొంతమంది దుండగులు, కొంతమంది దొంగలు తనను అనేకమైనటువంటి హింసలకి గురి చేసి తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొట్టుకొని తనని చావు బ్రతుకులలో అక్కడే విడిచి వెళ్ళిపోయారు. అక్కడే విడిచి వెళ్ళిపోయినప్పుడు అదే మార్గం గుండా ఒక యాజకుడు వెళ్తూ ఉన్నాడు. ఈ చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశాడో తనని పట్టించుకోకుండా అతన్ని దగ్గరికి వెళ్తే, తనని ముట్టుకుంటే ఎక్కడ నాకు మలినమైపోతుందో అనేటువంటి ఆలోచనతోటి తన దగ్గరికి కూడా వెళ్లకుండా చూసి చూడనట్లుగా తన యొక్క పనిని, ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకున్నాడు. ఏమి పట్టనట్టుగా వెళ్ళిపోయాడు. మరలా కొద్దిసేపటికి అదే మార్గంలో ఒక లేవీయుడు ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఆ లేవీయుడు కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు.
ఆ లేవీయుడు కూడా నాకెందుకులే ఈ లేనిపోని సమస్యలు, లేనిపోని కష్టాలు నాకెందుకులే అని చెప్పేసి ఆ వ్యక్తిని మరలా అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్లుగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఈరోజు ప్రస్తుత సమాజానికి ఈ యొక్క కథ చాలా అప్లికబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడైనా చిన్నపాటి యాక్సిడెంట్ కానీ ఇటువంటి సంబంధమైనటువంటి మరణ హింసలో, మరణ బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనకి మార్గ మధ్యంలో కానీ కనపడినప్పుడు ఈరోజు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారండి? తనకి సహాయం చేయటం ఒక ప్రక్కన పెడితే, తనను చూసిన వెంటనే సెల్ఫీలు తీసుకోవడము లేదా ఫోటోలు తీసుకొని ఆ వ్యక్తి ఎలా మరణిస్తూ ఉన్నాడు, ఎలాగ అల్లాడుతూ ఉన్నాడు, ఏ రీతిగా ఆ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి వర్ణిస్తూ ఉన్నారు. ఆ మరణ బాధలో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించేది లేదా మరణ స్థితి నుంచి తనను కాపాడేది పక్కన పెట్టేసి తనతో ఫోటోలు దిగటము లేదా ఫోటోలు వీడియోలు తీసి దాన్ని ఇన్స్టాగ్రాములలో, ఫేస్బుక్లలో, అక్కడిక్కడ సోషల్ మీడియాలో దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ రీతిగా నేటి మానవ స్వభావం, మానవ యొక్క సమాజము తయారైపోయింది. ఇటువంటి సమాజానికి ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఉపమానము గొప్ప ఉదాహరణగా ఉంటూ ఉన్నది. ఎవరైనా మరణపాయంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఇది కాదు, తనని ఆదుకోవాలి, తనకి మనం చేయగలిగినటువంటి సహాయాన్ని అందించగలగాలి. మరి ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తుల తర్వాత మరొక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఎవరంటే ఆ వ్యక్తి సమరయుడు. ఈ సమరయుడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఎందుకు ఈ సమరయుని గురించి చెప్తూ ఉన్నాడంటే, ఆ కాలంలో యేసు ప్రభు జీవిస్తున్నటువంటి ఆ కాలంలో సమరయులు అనేవాళ్ళు ఊరికి బయట జీవించే వాళ్ళు. యూదా ప్రజలు లేదా ఇజ్రాయెల్ వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళని అసలు వివాహం చేసుకునే వాళ్ళు కాదు. వారిని అంతా కూడా ఊరి బయట ఉంచి వారిని పాపాత్ములుగా పరిగణించేవాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులకి యేసుప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఉపమానము, ఒక సమరయుడు ఆ మార్గం గుండా వచ్చాడు. ఒక యాజకుడు తనను పట్టించుకోలేదు. ఒక యూదుడైనప్పటికీ, ఒక ఇజ్రాయేలుడైనప్పటికీ కూడా ఒక యాజకుడు తనను పట్టించుకోలేదు. ఒక లేవీయుడు తనను పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు, ఎవరైతే అంటరానిగా పిలువబడుతూ ఉన్నారో, ఎవరైతే పాపాత్ములుగా పిలువబడుతూ ఉన్నారో, ఎవరైతే ఆ ప్రాంతానికి దూరముగా ఊరి బయట నివసింప చేస్తూ ఉన్నారో, వారితో మాట్లాడడం కూడా పాపమే అన్నటువంటి రీతిగా పరిగణించబడ్డారో, ఆ వ్యక్తి గురించి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ప్రభు వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ వెళ్తూ ఎప్పుడైతే ఈ మరణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడో, వెంటనే తన యొక్క ప్రయాణాన్ని ఆపివేసి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ రావటమే కాదు, తనకు అయినటువంటి ఆ గాయాలన్నిటికీ కూడా తాను చేయాల్సినటువంటి ఏదో చిన్నపాటి పనినంతా కూడా చేశాడు. వెంటనే తాను వెళ్తున్నటువంటి ఆ ప్రయాణాన్ని కూడా ఆపివేసి దగ్గరలో ఎక్కడైతే ఊరు ఉన్నదో, ఒక హాస్పిటల్, ప్రథమ చికిత్స జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతానికి, హాస్పిటల్కి తనను తీసుకొని వెళ్ళాడు. ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్ గారికి తనను అప్పగిస్తూ ఉన్నాడు. తనకు అప్పగించి, మీరు చేయాల్సినటువంటి చికిత్స అంతా కూడా చేయండి, ఇదిగో నా దగ్గర ఇంత ధనము ఉన్నది, దీన్ని మీకు వెచ్చిస్తూ ఉన్నాను, ఇంకా దీనికన్నా కూడా ఎక్కువైనట్లయితే నేను తిరిగి వచ్చేటప్పుడు మిగతా ధనాన్నంతా కూడా చెల్లిస్తాను, కాబట్టి తనకు చేయాల్సినటువంటి చికిత్స అంతా కూడా చెయ్యండి అని చెప్పేసి ఆ సమరయుని గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ క్రీస్తు ప్రభు చివరగా తనకు తెలియచేస్తున్నటువంటి, తాను అడిగినటువంటి ప్రశ్నకి మరలా తిరిగి అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులలో ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవరు అని చెప్పేసి ప్రశ్నించాడండి. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో ఆ ధర్మశాస్త్ర బోధకుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానం ఇచ్చారు ఏకకంఠంతో. ఎవరైతే తనను ఆదుకున్నాడో, అంటే ఆ మంచి సమరయుడే తనకి పొరుగువాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని షబాష్ అని చెప్పేసి మెచ్చుకుంటూ, మీరు నిజము చెప్పారు, మీరు సరైనది చెప్పారు, నిజమే, తనని ఎవరైతే ఆదుకున్నాడో, తన శ్రమల్లో ఉన్నాడని, తన కష్టములో ఉన్నాడని, తన బాధల్లో ఉన్నాడని, ఇబ్బందులలో ఉన్నాడని,
మరణ స్థితిలో ఉన్నాడని గ్రహించి తనకు సహాయం చేసినటువంటి వ్యక్తే అతనికి పొరుగువాడు. ఆ యాజకుడు కాదు, తన అనుకున్నటువంటి యాజకుడు కాదు, తన యొక్క ప్రాంతానికి చెందినటువంటి లేవీయుడు కాదు. ఎవరైతే వారందరూ కూడా పక్కన పెట్టేస్తారో కానీ తానే సహాయం చేశాడో ఆ యొక్క సమరయుడే తనకి నిజమైనటువంటి పొరుగువాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనకు కూడా ఉన్నటువంటి ప్రశ్న ఇదే, ఎవరు నా పొరుగువారు? కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి యొక్క ఉపమానం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మన పొరుగువారు? హూ ఈస్ మై నైబర్ అన్నటువంటి యొక్క వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారు, ఎవరైతే బాధల్లో ఉన్నారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారు, ఎవరైతే ఖైదీలుగా ఉన్నారు, ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారు, ఎవరైతే మన యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నారు, ఎవరైతే నిత్యము కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరైనా వచ్చి ఆదుకుంటారా అన్నటువంటి ఈ యొక్క ఆపదలో ఉన్నారో వాళ్ళే మనకి పొరుగువారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదో ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ఎవరెవరైతే ఈ రీతిగా ఆపదలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉన్నారో వారు మన పొరుగువారిగా ఉంటూ ఉన్నారు. మరి అదే రీతిగా ఆ పొరుగువానికి మరొక పొరుగువాడు ఎప్పుడు మారుతూ ఉన్నాడు? ఆ ఆపదల నుంచి మనం ఆదుకున్నప్పుడు, ఆ కష్టములలో, ఆ సమస్యలలో మనం తోడుగా నిలబడినప్పుడు, వారి యొక్క దుఃఖములో మన యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చినప్పుడు మనము ఆ వ్యక్తులకి పొరుగువారం అవుతాము. ఎవరైతే మనం సమస్యలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటారో వారు మనకి పొరుగువారుగా ఉంటారు. కాబట్టి పొరుగువారు ఎవరు అన్నటువంటి ప్రశ్నకి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కనైనటువంటి సమాధానం, సరైనటువంటి ఒక ఉపమానం ద్వారా వారందరికీ కూడా తన పొరుగువారు ఎవరు, మన పొరుగువారు ఎవరు అన్నటువంటి విషయాన్ని ఎంతో క్లుప్తంగా క్రీస్తు ప్రభు తెలియచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉపమానం మనందరి జీవితాలకి కూడా ఒక గొప్ప నిదర్శనగా, ఒక గొప్ప ఆదర్శముగా ఉండాలి. నిత్యము కూడా మన వంతు సహాయాన్ని ఇతరులకి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పటికీ కూడా వెనుకాడవద్దు, యాజకుడు వలె ఉండవద్దు, ఆ లేవీయుడు వలె ఉండవద్దు. కానీ చాలాసార్లు మన యొక్క సమాజంలో అనేక మంది ఈ యొక్క యాజకుడు వలె, ఈ యొక్క లేవీయుడు వలె ప్రవర్తిస్తున్నటువంటి బిడ్డలు అనేక ఉన్నారు. కానీ అటువంటి తత్వము కాదు మనలో కావాల్సింది. నిజమైనటువంటి క్రైస్తవుడు నిత్య జీవము కావాలి, మోక్ష భాగ్యము కావాలి, పరలోక రాజ్య భాగ్యము కావాలి అని ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి సమరీన వంటి స్వభావము కలిగి జీవించాలి. క్రీస్తు ప్రభు కూడా ఈ రీతిగా మనందరికీ కూడా పొరుగువానిగా మారాడు. మనందరము కూడా ఈ పాపము వలన నిత్య నరకాగ్నిలో నాశనం అవుతున్నటువంటి మనందరికీ కూడా తన యొక్క మరణం ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించాడు. మనందరినీ కూడా ఆయన రక్షించాడు. నాకెందుకులే అని చెప్పేసి, మనకెందుకులే అని చెప్పేసి ఆయన అనుకోల. తన యొక్క ప్రాణాన్ని పణముగా పెట్టాడు. పరలోక రాజ్య బహుమానాన్ని, నిత్య జీవితాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ నిత్య జీవితానికి మనందరము కూడా పాత్రులము కావాలంటే మనము కూడా ఒకరికి ఒకరము పొరుగువారము కావాలి. అవసరాల్లో ఉన్న వారికి మనం ఆదుకునేటువంటి వారము కావాలి. వారి యొక్క సమస్యల్లో మనం తోడుగా నిలబడేటువంటి వారము కావాలి. మరి ఈ 15వ సామాన్య ఆదివారం రోజున క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సత్యము ఇదే. షుడ్ బికమ్ ద గుడ్ సమారిటన్. మనందరం కూడా మంచి సమరీలము కావాలి. ప్రతి ఒక్కరికి ఒకరము పొరుగు వారము కావాలి. దీని ద్వారానే నిత్య జీవన బహుమానాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాము అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు బహుస్పష్టంగా మనందరికి కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అనేక మందిలో ఉన్నటువంటి ప్రశ్నే, సాధారణంగా మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ప్రశ్నలే. నిత్య జీవితం పొందుకోవాలంటే ఏమి చేయాలి, దాని తర్వాత నా పొరుగువాడు ఎవరు, ఎవరికి నేను సహాయంగా ఉండాలన్నటువంటి వచ్చేటువంటి ప్రశ్నే. కాబట్టి ఈ 2 ప్రశ్నలకి కూడా చాలా క్లుప్తంగా క్రీస్తు ప్రభు సమాధానాన్ని వసిగివాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మొదటి ఆజ్ఞను, 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞను చాలా
గొప్పగా మన జీవితంలో పాటించాలి. 10 ఆజ్ఞలు పాటించాలి. మరి అదే రీతిగా ఈ మొదటి ఆజ్ఞ, ఈ రెండవ ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువానిని ప్రేమించు అన్నటువంటి 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో క్రీస్తు ప్రభు నిక్షిప్తం చేసి ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ, మానవ ప్రేమ, ఈ రెండిటి ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ ప్రతినిత్యం కూడా దేవుణ్ణే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నీ పొరుగువాణిని పక్కన పెట్టేయటము సరైనటువంటి పద్ధతి కాదు. నా పొరుగువాణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుణ్ణి ప్రేమించడం మానివేయటం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు తమ పొరుగు వారిని, మనిషిని ప్రేమిస్తారు. ఎవరైతే మనిషిని ప్రేమిస్తారో వారు దేవుణ్ణి కూడా ప్రేమిస్తారు, దైవ భయం కలిగినటువంటి వారు అవుతారు. కాబట్టి ఈ రెండు కూడా ఒకే ఆజ్ఞగా మనం చేసుకోవచ్చు, దైవ ప్రేమ, మానవ ప్రేమ. కాబట్టి దైవ ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి జీవించండి. అదే రీతిగా సంపూర్ణమైనటువంటి మానవ ప్రేమ కలిగి జీవించండి. దీని ద్వారా నిత్య జీవన బహుమానాన్ని అందరం కూడా పొందుకోవాలని ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, అందరం కూడా కళ్ళు మూసుకొని ఆ దేవుని ప్రభుని ప్రార్థించుదాం. ఈ యొక్క గొప్ప మనస్తత్వాన్ని మనందరికి కూడా ఆ ప్రభు ప్రసాదించాలని, దీని ద్వారా నిత్య జీవ భాగ్యాన్ని పొందుకునే గొప్ప కృపను ప్రభు మనకు ప్రసాదించాలి, దయచేయాలని అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరమ పవిత్ర పరిశుద్ధమైన దేవా, పరలోక రాజ్యం మీకు వందనములు, స్తోత్రములు నాయన. మానవ మనుగడకు, మానవ జీవితానికి ప్రభు ఈ 2 ఆజ్ఞల ద్వారా గొప్ప సందేశాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. దైవ ప్రేమ, మానవ ప్రేమ. ఈ యొక్క ఆజ్ఞను మీరు కలిగి జీవించినట్లయితే, ఈ యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు జీవించినట్లయితే నిత్య జీవితాన్ని పొందుకుంటారు అనేటువంటి గొప్ప సత్యాన్ని ప్రభు ఈనాటి వాక్యం ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రములు. అనేక పర్యాయములు మేము కూడా ఆ యాజకుని వలె, లేవిని వలె ప్రభు ప్రవర్తిస్తూ ఉన్నాం. కానీ మాలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని తీసివేసి మంచి సమరీని యొక్క స్వభావము మాకు ప్రసాదించండి. ప్రతి ఒక్కరు కూడా మాకు పొరుగువారే. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, సమస్యలో, బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా ప్రభా మా వంతుగా మేము ఆదుకునేటువంటి, మా వంతుగా మేము సహాయం చేసేటువంటి, వారి యొక్క దుఃఖంలో ప్రభా ఓదార్పును దయచేసేటువంటి మంచి మనస్సును, భాగ్యాన్ని ప్రభ మాకందరికీ కూడా ప్రసాదించండి. దీని ద్వారా ప్రభ మేమందరం కూడా నిత్య జీవితానికి వారసులమైనటువంటి భాగ్యాన్ని ప్రభ మా జీవితంలో ప్రసాదించమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.